హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు నేను పన్నీర్ కూర వండుతున్నానండి. అది నా స్టైల్లో నేను ఎలా వండుతానో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికోసమని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి, కూరకు సరిపడేంత. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాము. ఇలాచి, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, ఇంకా బిర్యానీ ఆకు. ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి. మసాలా దినుసులు అయితే గోలేయండి. ఇప్పుడు నేను ఇది 10 పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేశానండి. ఇది ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేస్తున్నా. ఈ మిర్చి కూడా గోలాలండి. మిర్చి అయితే గోలిందండి. ఇప్పుడు నేను 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నేను మిక్సీలో గ్రైండ్ చేశానండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా నేను ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టు ఏదుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి, అది కూడా మర్చిపోకండి. ఉల్లిపాయ ఇంకా సగం గోలిందండి, ఇంకా సగం గోలాలండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా గోలిందండి. ఇలా గోలినప్పుడు మాత్రమే మన కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బ్రౌన్ కలర్లో గోలాలండి మన ఉల్లిపాయ పేస్టు. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో నేను ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే అవి మీరు మిస్ అయిపోతారండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలిందండి. ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టేస్తున్నా అండి. ఇప్పుడు నేను 2 పెద్ద టమాటాలు తీసుకొని గ్రైండ్ చేశానండి. ఈ పేస్ట్ కూడా ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటా పేస్ట్ కూడా మనకు పచ్చివాసన పోయే వరకు ఇది ఇందులో ఫ్రై చేసుకోవాలండి మంచిగా. అప్పుడు మాత్రమే కూర టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్ ఎలా పైకి వచ్చిందో అంటే మన ఉల్లిపాయ ఉడికిందన్నమాట. అలా ఉడికినప్పుడు ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. నేను ఇంతవరకు అయితే ఇందులో పసుపు యాడ్ చేయలేదండి. ఇప్పుడు నేను ఇందులో పసుపు యాడ్ చేస్తాను. వేస్తున్నాను పసుపు. చూడండి పసుపు అది. ఇప్పుడు కలుపుకుందామండి మనము దీనిని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తానండి. చూడండి, నేను వాటర్ పోస్తున్నాను. ఇంకా కొన్ని యాడ్ చేద్దామండి వాటరు. ఇప్పుడైతే సరిపోతాయండి వాటరు. ఇక దీన్ని మనము ఉడకనిద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టవ్ ఫుల్గా పెట్టేశాను నేను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దామండి. ఫ్రెండ్స్, మన కూర ఎక్కడికి వచ్చిందో చూస్తాను. మన కూర అయితే ఉడికినట్టే ఉంది. మన కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నానండి. కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను, బాగా వేయట్లేదు నేను. ఇప్పటి వరకు అయితే నేను ఉప్పు యాడ్ చేయలేదండి ఇందులో. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడా మాత్రం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ధనియాల పొడి వేసుకుంటానండి. ఈ కూరకు సరిపడా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనము కూరను ఉడికించుకోవాలండి.
ఇప్పుడు మన కూర ఎలా ఉందో ఒకసారి కలుపుకుందాము. కూర కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తాను. నేను ముందుగా కట్ చేసి పెట్టాను పన్నీర్ ముక్కలు. ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. స్టవ్ సిమ్ములనే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన కూర ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఆయిల్ అయితే మొత్తము పైకి వచ్చింది. మన కూర ఉడికింది చూడండి. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రము మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మరో మంచి వంటతోటి మళ్ళీ నేను మీ ముందరికి వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆఫ్ చేసేసిన, మూత పెట్టేసినాను. బాయ్ ఫ్రెండ్స్.